Good afternoon, everyone. On the part of DMP 17th day, okay, DMP లో భాగంగా 17వ రోజు డైలీ మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ ప్రాక్టీస్ సెషన్, ఓకే, పర్టికులర్లీ మెయిన్స్ రైటింగ్ సెషన్. ఎస్టర్డే ఐ గేవ్ యూ 3 క్వశ్చన్స్. నిన్న నేను 3 క్వశ్చన్స్ ఇచ్చా. నిన్న 3 క్వశ్చన్లు ఇచ్చానండి. 3 క్వశ్చన్లో 2 ఈనాడు ఎడిటోరియల్ నుంచి, ఒకటి హిందూ ఎడిటోరియల్ నుంచి. ఎందుకంటే నిన్న ఎడిటోరియల్ పేజెస్ బాగున్నాయి, అందువల్ల సమ్ టైమ్స్ వెరీ గుడ్ ఎడిటోరియల్స్ ఆ రోజున మనం వేయకూడదు అనమాట. ఓకేనండి. ఫస్ట్ క్వశ్చన్, లుక్ ఎట్ ది ఫస్ట్ క్వశ్చన్. యాజ్ పర్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్ డిక్లరేషన్, COVID-19 is no longer a public health emergency of international concern. Discuss lessons our country shall learn from this pandemic in our century to face such future pandemics. ప్రపంచ ప్రకటన ప్రకారం COVID-19 అనేది ఇంకా ఏ పాత్రం ప్రపంచ ఆరోగ్య సంబంధ దుర్భిక్షం కాదు. అంతటి మహోద్రవం నుంచి భారతదేశం ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలి. ఓకేనండి. నిన్న హిందూలో ఒక ఎడిటోరియల్ వచ్చింది, విత్ COVID-19 ఓవర్ అప్లయింగ్ ది లెసన్స్ లెర్న్డ్. ఓకే, ఇది వచ్చింది ఎడిటోరియల్. చాలా వెరీ కంటెంట్ అనేది చాలా రిచ్గా ఉంది, ఎనలిటికల్గా ఉంది, విశ్లేషణ పూర్వకంగా ఉంది అది. ఓకేనండి. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ January 30, 2020లో January 30, 2020, WHO, World Health Organization, declared the COVID-19 as a world pandemic of public health emergency of international concern. January 30, 2020న వరల్డ్ హెల్త్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వుహాన్ వైరస్ ఆధారంగా చేసుకుని, వుహాన్లో స్ప్రెడ్ అయింది, చైనాలో స్ప్రెడ్ ఆధారంగా చేసుకుని, అది పాండమిక్ COVID-19కి ఒక పేరు పెట్టి అది ప్రపంచంలోనే అతి తీవ్రమైన ప్రపంచ దుర్భిక్షం, ప్రపంచం ఆందోళన వ్యక్తం చేసే ఒక పబ్లిక్ హెల్త్ ఆరోగ్య సమస్య అని డిక్లేర్ చేసింది. అది May 5th, 2023 వరకు. ఓకే, సిన్స్ 30th January 2022 up to May 5th, 2023, it had been there as a public health emergency of the international concern. ప్రపంచ ఆరోగ్య సంబంధమైన అతి తీవ్రమైన సమస్యగా అది ఉందన్నమాట. ఎన్ని రోజులంటే 1190 రోజులు. ఈ 90 రోజుల్లో మన ఇండియాలో ఏం జరిగింది అదే మనకు కావాలి ఇప్పుడు. వుహాన్ వైరస్ చైనాలో ఒక సిటీ నుంచి వ్యాపించి ప్రపంచం అంతా వెళ్ళిపోయింది. ఫస్ట్ యూరోప్ వచ్చింది, తర్వాత నార్త్ అమెరికాకి వెళ్ళిపోయింది. ప్రపంచంలో అన్ని దేశాలని, అంటే నో ఎక్సెప్షన్, ఇట్ అఫెక్టెడ్ ఆల్మోస్ట్ ఆల్ నేషన్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిచ్, పూర్ అండ్ అక్రాస్ ఆల్ కాంటినెంట్స్. అన్ని కాంటినెంట్స్ని ఇది ప్రభావితం చేసింది. ఓకే, ఫస్ట్ వేవ్లోనే ఇది యూరోప్ కేంద్రంగా చేసుకుంది, చైనా యూరోప్ని కేంద్రం చేసిన తర్వాత ఫస్ట్ వేవ్లోనే నార్త్ అమెరికా, ఎస్పెషల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ షివర్డ్. యూరోప్ చిగురుటాకులో వణికిపోయింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రిచెస్ట్ కంట్రీ ఆఫ్ ది ఎర్త్, most powerful country of the earth. So most powerful rich countries, OECD countries like Italy, Germany, Britain, such a countries were also adversely affected because of this COVID-19 first wave. ఈ ఫస్ట్ వేవ్లో ఇండియా ఏంటంటే కొంచెం స్కిప్ చేసింది. ఇండియా సక్సెస్ఫుల్లీ అవాయిడెడ్ ఫస్ట్ వేవ్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ బికాస్ ఆఫ్ ది లాక్డౌన్, వరల్డ్స్ లార్జెస్ట్ లాక్డౌన్. ఇండియా ఇంపోజ్డ్ వరల్డ్స్ లార్జెస్ట్ లాక్డౌన్, ప్రాబబ్లీ ఫస్ట్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ ఇట్సెల్ఫ్. వరల్డ్ హిస్టరీలో ఈ ఫస్ట్ లాక్డౌన్లో మన ప్రభావితం అంతగా లేదు, దాటేసాం అనుకునే సమయంలో ఈ 2021 మేలో సెకండ్ వేవ్ వచ్చేసింది. ఇది ఎంత ఉధృతంగా అంటే జస్ట్ లైక్ 2004 సునామీ, హిందూ ఓషన్ సునామీలా వచ్చేసింది. ఇందులో మనం ఏంటంటే అఫీషియల్లీ ఫిగర్ ఇస్ డిఫరెంట్. అన్అఫీషియల్లీ అరౌండ్ 55 million పీపుల్ చనిపోయారని ఒక సర్వే వచ్చింది. ఓకేనండి. అంటే ఇండియా ఏంటంటే ద మోస్ట్ పాపులస్ కంట్రీ, సెకండ్ లార్జెస్ట్ పాపులస్ కంట్రీ. ఇది చిగురుడోకులా వణిగిపోయింది అనమాట. ప్రతి విలేజ్, ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్ అవుట్ ఆఫ్ ఆల్ 6 lakh villages of country were affected, no exception, include tribal areas, include Andaman and Island area. ఓకే, ప్రతిదీ ఎఫెక్ట్ అయిపోయింది.
సో వాట్ కైండ్ ఆఫ్ లెసన్స్ ఇండియా లెర్న్డ్? ఓకే, గుర్తుపెట్టుకోండి. బికాస్ ఆఫ్ ది లాక్డౌన్స్, ఎంటైర్ ఎకనామిక్ సిస్టమ్ వాజ్ డిస్రప్టెడ్, కమ్ టు హాల్ట్, గ్రైండింగ్ హాల్ట్. ఎకనామిక్ సిస్టమ్ ఏంటంటే ఈ వీల్ అనేది ఆగిపోయింది, ఎక్కడిదక్కడ ఆగిపోయింది. ఈ ఆగిపోయేటప్పటికి ఎక్సెప్ట్ అగ్రికల్చర్, రూరల్ ఏరియాస్, ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ కంప్లీట్లీ స్టాప్డ్. ఇండియా ఫర్ ఫస్ట్ టైమ్ ఇన్ ఇట్స్ ఇండిపెండెంట్ హిస్టరీ రిజిస్టర్డ్ -7% ఆఫ్ గ్రోత్ రేట్, -20% గ్రోత్ రేట్ రిజిస్టర్ చేసింది. -7.5 వస్తుంది. సో మైనస్ గ్రోత్ రేట్ ఫస్ట్ రిజిస్టర్ చేసింది. ఇండియా ఈజ్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, సడన్లీ స్టాప్డ్ ఇట్స్ గ్రోత్ ప్రాసెస్ అండ్ ప్లంజ్ టు -7% ఆఫ్ గ్రోత్ రేట్కి వెళ్ళిపోయింది. సో ఇట్ ఇండికేట్ దట్ ఎవ్రీ సెక్టర్ వర్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ ఎక్సెప్ట్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ దిస్ రూరల్ అగ్రేరియన్ సెక్టర్. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ అదర్ ఆస్పెక్ట్ ఈజ్ సోషల్ డిస్రప్షన్. ఎకానమీ అన్ని సెక్టర్ ఎఫెక్ట్ అయింది, సింపుల్. అండ్ అందర్ థింగ్ ఈజ్ సోషల్ డిస్రప్షన్. ఎక్కువ మనం చెప్పొద్దు ఇక్కడ. సోషల్ డిస్రప్షన్ మీన్స్ ఎస్పెషల్లీ మైగ్రేటింగ్, వలస కార్మికులు. అరౌండ్ అకార్డింగ్ టు 2011 సెన్సెస్, ఓకే, there were around 45 crore North American population equivalent to 45 crore internal migration is there, అంతర్గత వలసలు. వీళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడే వెనక్కి రావాల్సి వచ్చింది. ఇండియాలో ఎవ్రీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వాజ్ స్టాప్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది డిక్లరేషన్ ఆఫ్ ది లాక్డౌన్. దట్ వాజ్ సడన్ ఆల్మోస్ట్. ఓకే, అయిపోయిన తర్వాత ఈ వలస కార్మికులు ఎక్కడోళ్ళు అక్కడ స్టే చేయడానికి దెర్ వాజ్ నో కండిషన్, దెర్ వాజ్ నో ఫుడ్ కండిషన్, దెర్ వాజ్ ఎ ఫియర్ అబౌట్ దేర్ ఫ్యామిలీస్ ఇన్ దేర్ హోమ్ టౌన్స్, హోమ్ విలేజెస్. అందువల్ల వాళ్ళు ఏంటంటే బై వాక్ దే స్టార్టెడ్ టు కమ్ బ్యాక్ టు దేర్ నేటివ్ రెస్పెక్టివ్ విలేజెస్. అది వచ్చేసేటప్పటికి ఇండియా అంతా 45 కోట్ల మంది నడవడం ప్రారంభించారు అక్కడికక్కడ. ఇది అంతర్జాతీయంగా అతిపెద్ద న్యూస్ అయిపోయింది. మెనీ పీపుల్ సఫర్డ్, మెనీ పీపుల్ లాస్ట్ దేర్ లైఫ్స్ వైల్ వాకింగ్, not because of the COVID, because of the lack of food, starvation, etc. Okay, social disruption completely, miseries, pain. Okay, ఎక్కడికక్కడ రేషన్ లేవు, ఏమీ లేవు, కంప్లీట్ డిస్రప్షన్ అనమాట. సోషల్లీ ఎకనామిక్ కంప్లీట్ డిస్రప్షన్, పొలిటికల్లీ సోషల్ కంప్లీట్ డిస్రప్షన్. ఓకే, దెర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్, వాళ్ళని ఎవరిని కంట్రోల్ చేయలేరు. ఓకే, ఇంత భయంకరమైన సిచ్యువేషన్ ఇండియా ఫేస్ చేసింది. ఇట్ మే బి ప్రాబబ్లీ అన్ప్రెసిడెంటెడ్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఇట్ సెల్ఫ్. మన భారతదేశ చరిత్రలో చూస్తే ఇది అంత దుర్భిక్షం మనం ఎప్పుడు చూసుండం. అది కూడా ఇంత మోడర్న్ పీరియడ్, ఇంత కమ్యూనికేషన్, ఇంత టెక్నాలజీ ఉంది. సో దీస్ ఆర్ ది లెసన్స్. ఎందుకు వచ్చింది అంటే ఇండియా వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు ఫేస్ సచ్ ఏ వన్స్ ఇన్ ఏ సెంచురీ డిసీజ్. శతాబ్దానికి ఒక్కొక్కసారి నేను ఉంటానంటూ వచ్చే ఒక వైరల్ డిసీజ్ని తట్టుకునే అంత సామర్థ్యాన్ని భారతదేశం డెవలప్ చేసుకోలేదు. హెల్త్, ఎకనామికల్ అండ్ పొలిటికల్లీ మనం ఏ విధంగా కూడా కంప్లీట్లీ అన్ప్రిపేర్డ్ అనమాట. ఏ విధంగా ప్రిపేర్ అవ్వలేదు. అందువల్ల సడన్గా వచ్చిన ఈ సునామీని మనం తట్టుకోలేకపోయాం. సో అరౌండ్ 50 lakh people were died. Okay, they were death at all unofficially. Officially also lakhs, around 1 million వచ్చేసింది. సో దీన్ని ఇంత అనమాట. దీస్ ఆర్ ది లెసన్స్. ఈ లెసన్స్ మనం ఏం నేర్చుకోవాలంటే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది ఎలాంటి డిసీజెస్ అనేవి వీ మే ఫేస్ సో మెనీ డిసీజెస్ ఇన్ ద కమింగ్ డికేడ్స్. ఓకే, ఇలా చాలా రాబోతున్నాయి. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్, ఫర్ ఎగ్జాంపుల్ జాంబీ వైరస్, ఇట్ వాజ్ రీసర్ఫేస్డ్ ఇన్ ద పోలార్ రీజియన్ బికాస్ ఆఫ్ ది ఐస్ మెల్ట్ అవడం వల్ల ఈ పోలార్ ఏరియాస్లో హిమానీ నదాలు కరగడం వల్ల అక్కడ నుంచి జాంబీ వైరస్, ఎప్పుడో మిలియన్స్ ఇయర్స్ బ్యాక్ అందులో కప్పిపడిపోయి ఉన్న వైరస్ బయటకు వస్తుంది. సో ఇలాంటి డిసీజెస్ వచ్చేస్తాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల జీవ వైవిధ్యం దెబ్బతిని ఎన్నో బ్యాక్టీరియా అన్నిటికీ ఫుడ్ చైన్ అంతా దెబ్బతిని ఇది బయటకు వస్తుంది వైరస్ అనేది. సో ఎలాంటి వైరస్ అనేది మనం ఫేస్ చేయడం అనేది ఇంకా కామన్ అయిపోతుంది. అందువల్ల ఏంటంటే ఇండియా షుడ్ లెర్న్ ది లెసన్స్ ఫ్రమ్ ది ఎర్లియర్ కోవిడ్ సో దట్ వీ కెన్ ఫేస్ సచ్ ఎనీ కైండ్ ఆఫ్ సచ్ హెల్త్ ఎమర్జెన్సీస్ ఇన్ ద కమింగ్ డికేడ్స్. ఓకే, డెఫినెట్లీ వీ విల్ ఫేస్ సచ్ డిసీజెస్, హెల్త్ హజార్డ్స్. అందువల్ల ఏంటంటే ఇంత దుర్భిక్షం నుంచి, ఈ మహోద్రవం నుంచి మనం నేర్చుకున్న పాఠాలని భవిష్యత్తులో దశాబ్దాల్లో కొన్ని ఇంకా రాబోయే వ్యాధులను తట్టుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. వీ హ్యావ్ ఆల్రెడీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. ఎస్పెషల్లీ పబ్లిక్ హెల్త్ సెటప్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఉండాలి, మాస్క్స్ ఉండాలి, లేదా ఇమ్మీడియట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. సో ఇమ్మీడియట్లీగా ప్రొడ్యూస్ చేసేటట్టు. సో హెల్త్ ల్యాబ్స్ లేవు, 5 ల్యాబ్స్ మన దగ్గర లేవు. వ్యాక్సినేషన్ కోసం ఆక్స్ఫర్డ్ వీటి కోసం ఫస్ట్ చేసుకున్నాం. వీ హ్యావ్ ది కెపాసిటీ, బట్ హౌఎవర్ వీ డిడెంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు డెవలప్ దిస్ వ్యాక్సిన్స్. ఇమీడియట్గా మనం తొందరపడ్డాం, లేకపోతే ఇంకా
అందరికంటే ముందే మనం వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఇండియా ఈజ్ ద ఫార్మసీ ఆఫ్ ది గ్లోబ్ కాబట్టి. సో ఇలాంటివన్నీ ముందు రెడీ చేసుకోవాలి. అందువల్ల ఏంటంటే ఆల్రెడీ వీ హ్యావ్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్ సెటప్ ఎట్ ది నేషనల్ లెవెల్, డిస్ట్రిక్ట్, సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్. ఇలాంటి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హెల్త్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి మనం అలాంటివి సిద్ధ చేసుకోవాలా. ఇన్ ద లైన్స్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది. దట్ ఈస్ ద బెస్ట్ వే. అలా మనం చేసుకోవాలి. తర్వాత ఏంటంటే రూరల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. ఇండియాలో ఈ హెల్త్ మీద చేసే స్పెండింగ్ ఏంటంటే 1.92% ఆఫ్ ది జీడిపి. ఇది ఎంత ఉండాలి? 6% ఉండాలి. అట్లీస్ట్ 3 ఉండాలి. సో ఇమ్మీడియట్గా హెల్త్ ఫండింగ్ ఇన్ జీడిపి టోటల్లీ షుడ్ బి ఇంప్రూవ్డ్ అట్లీస్ట్ ఫస్ట్ 3%. సో ఇలాంటివన్నీ మనం లెసన్స్ నేర్చుకోవాలన్నమాట. సో ముందుగానే రీసెర్చ్ ఉండాలి. సో ముందుగానే ఏంటంటే ఇలాంటి డిసీజ్ వస్తే లాక్డౌన్ లాంటిది అవాయిడ్ చేసుకోవాలి. చూడండి, థర్డ్ వేవ్ వచ్చేటప్పుడు మనం లాక్డౌన్ ఇంపోజ్ చేయలేదు. బట్ హౌఎవర్ వీ ఫేస్డ్ దట్ వన్. సో ఫస్ట్ లాక్డౌన్ అనేది మోర్ డేంజరస్ దెన్ ది సెకండ్ వేవ్ డెత్ అట్ ఆల్. మనం సెకండ్ వేవ్ ఇలాంటి వాటి మీద ఒక పాలసీ మెజర్ కూడా డెవలప్ చేసుకోవాలి. ఓకే, టు ఫేస్ సచ్ ఇన్ఫెక్షియస్, హైలీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనమాట. ఇన్ఫెక్షియస్. సో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ తీవ్రత ఉండే డిసీజెస్ని తట్టుకోవడానికి ఈ హెల్త్, ఈ లాక్డౌన్ల కంటే వేరే ఆల్టర్నేటివ్ ఆలోచించాలి మనం. ఎందుకంటే లాక్డౌన్ ఈజ్ మోర్ ఎఫెక్టెడ్ అవర్ సొసైటీ దాన్ ది కోవిడ్ ఇట్స్. అది మనకు తెలుసు. ఇది తీవ్రమైన ఫియర్ సైకోసిస్, ఇట్ స్ప్రెడ్ ది ఫియర్ సైకోసిస్, ఒక రకమైన భయోందోళన కలిగించేసింది. సో హెల్త్ వర్కర్స్, డాక్టర్స్ ఆ టైంలో దే టుక్ ఏ లాట్ ఆఫ్ రిస్క్. ఓకే, ఎంతో రిస్క్ తీసుకుని పనిచేశారు. వాళ్ళని వారియర్స్ అని పిలుస్తాం, గుర్తుందండి. వాళ్ళకి ఏంటంటే ముందునే పిఎఫ్ఓ ఇలాంటి వాటిని ఇంకా శ్రద్ధ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ హ్యాస్ ఎ హైలీ సోషల్ ఇన్ఫ్రా అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇట్ ఫేస్డ్ ద డిసీజెస్. అలాగే మనం కేరళ మోడల్లో అన్ని డెవలప్ చేసుకోవాలి. ఒక డెవలప్డ్ కంట్రీస్ మోడల్లో డెవలప్ చేయాలి. చైనా నుంచి వీ షుడ్ అడాప్ట్ సచ్ థింగ్స్. వీ హ్యావ్ టు ఇంపోర్ట్ సచ్ థింగ్స్ ఫ్రమ్ ది యూరోపియన్ కాంటినెంట్, అమెరికన్ కాంటినెంట్. సో ఇలా కొన్ని గ్లోబల్ లెవెల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని as WHO estimated or predicted, the world, especially India, will face such a disease in the coming decades. So we should import and we should devise certain health emergency strategy in the lines of disaster management act. సో ఈ విధంగా మనం చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఆ విధంగా మనం నేర్చుకున్న పాఠాలని ఇంకొకసారి దాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగించుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ an editorial in ఈనాడు పేపర్, ముదురుతున్న మాంద్యం మబ్బులు. ఇట్స్ comes under the economy. Can India skip in internationally looming recession and maintain its growth spree? Analyze. అంతర్జాతీయంగా ముసురుకుంటున్న మాంద్యం ముప్పును భారత్ తప్పించుకుని ప్రస్తుత అధిక వృద్ధిని కొనసాగించగలదా? విశ్లేషించండి. ఇట్స్ రిలేటెడ్ టు ఎకానమీ. బట్ వీ హ్యావ్ టు టేక్ సమ్ క్లూ ఫ్రమ్ ది ఎడిటోరియల్ దాటి మనం ఆలోచించడం నేర్చుకోండి. ఎందుకంటే ఇక్కడ మై ఇంటెన్షన్ ఈజ్, రిమెంబర్, ఐ వాంట్ టు రిమైండ్ యూ వాట్ మై ఇంటెన్షన్ ఈజ్. మై ఇంటెన్షన్ ఈజ్ ద ఎగ్జామినర్, I have to enable you, I want to enable you to face any type of the question which has been framed by the examiner based on some clues from the newspaper. న్యూస్ పేపర్లో క్లూ తీసుకుని ఎగ్జామినర్ ఫేస్ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ మాంద్యం ఎకానమీ, ముదురుతున్న మాంద్యం ముప్పునంటే అందులో ఉన్నది నేను ఇవ్వను. సో బేస్డ్ ఆన్ దిస్ క్లూ యూ హ్యావ్ టు గో అండ్ యూ హ్యావ్ టు గో టు యువర్ బుక్స్, యూ హ్యావ్ టు విజిట్ సమ్ సర్టన్ వెబ్సైట్, యూ హ్యావ్ టు గ్యాదర్ సర్టన్ మెటీరియల్. సో అండ్ యూ హ్యావ్ టు కంటెంప్లేట్ ఆన్ దట్ ఇష్యూ, దెన్ ఓన్లీ యూ కెన్ రైట్ డౌన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ అనమాట. మీరు ఆ న్యూస్ పేపర్లో ఉన్నదాన్ని క్లూ చేసుకుని ఫర్దర్గా బుక్స్కి వెళ్ళి అప్పుడు ఈ క్వశ్చన్ చూడాలి. సో ట్రై టు అబ్జర్వ్ హౌ ఐఆమ్ ఫ్రేమింగ్ ది క్వశ్చన్. నేను క్వశ్చన్ ఎలా తయారు చేస్తున్నానో చూడాలి మీకు. ఓకేనండి. ఇక్కడ ఏంటి? విశ్లేషించండి, ఎనలైజ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మీరు విశ్లేషించాలి, లోతు పాతులు చూస్తూ, ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, కారణాలను అన్వేషిస్తూ, ఎక్స్ప్లోర్ చేస్తూ చేయాలి. అది విశ్లేషించండి. ఎనలైజ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఇంక్లూడ్ ఎక్స్ప్లెనేషన్, రీజన్స్, అకౌంట్ ఫార్ అండ్ సో మెనీ అదర్ థింగ్స్. ఎందుకంటే మీ ఎనలిటికల్ స్కిల్స్ మాత్రం ఇవ్వాలి. ఓకే, చూడండి. సో India has been the fastest growing economy on the earth surface now. But in the post-COVID era, its growth was adversely affected during the COVID and immediately after the COVID. But it comes out successfully compared to other nations, even developed nation.
It's early. It comes out of this COVID entanglement just within 1 year. వితిన్ 1 సంవత్సరంలోనే కోవిడ్ ఎఫెక్ట్ నుంచి బయటపడిపోయింది. ఇది చైనా, ఇతర దేశాలతో పోల్చినా అది చాలా పెద్ద విజయం అనే చెప్పాలి భారతదేశానికి. అదేవిధంగా ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ది డ్యూరింగ్ కోవిడ్ ఓకే the international community and especially India faced another geopolitical problem, Russia-Ukraine crisis. ఇది వెంటనే మూలిగేనకపై తాటిపండు పడ్డట్టు పడిపోయింది. ఓకే, ఆల్రెడీ ద వరల్డ్ ఎకానమీ వాజ్ ఫేసింగ్ ది కోవిడ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. సో డ్యూరింగ్ దిస్ సిచ్యువేషన్ వరల్డ్ హ్యాడ్ టు face the another this Russia-Ukraine crisis. In terms of Russia-Ukraine crisis, it exacerbated the earlier economic situation, economic recessionary tendency of the globe. But however, India వ్యూహాత్మకంగా because of its acumen, this astute foreign policy, ఒక మంచి ఫారిన్ పాలసీ ద్వారా రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుని మనం అద్భుతంగా ద్రవ్యోల్బణం పెరగనివ్వలేదు. Where France, Britain, US, in across the globe, we have observed that increasing the inflationary tendencies and protests, and recessionary tendencies. Even UK, US, Japan, in every country, we can see that inflationary tendency includes to some extent, include in China as well. Sri Lanka, ivaithe collapse అయిపోయింది. Okay, దివాళా తీసేసింది, bankruptcy. Okay, however, India successfully faced and maintained its growth rate. But however, in the long run ఈ essayist కూడా చెప్తున్నారు మీకు, in the long run ఈ రష్యా జియోపొలిటికల్ ప్రాబ్లం it will be there even in the coming decades or coming years also. అది సబ్సైడ్ అయ్యే అవకాశం లేదు. ఈ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ ఇంకా అది ఎక్కువ అయ్యే ప్రమాదమే ఉంది. అర్థమైందండి? అంటే ఇన్ఫ్లేషనరీ టెండెన్సీ విల్ కంటిన్యూ. ఓకే, విల్ బి అన్అబేటెడ్. సో ఇంకోటి జియోపొలిటికల్లీ ఇది సౌత్ చైనా సీలో చైనా మేన్యూవరబిలిటీ కూడా ఎక్కువ అవుతుంది, అసెర్టివ్నెస్. సో ఇది ఒకటి. సో ఈ ఎఫెక్ట్ గ్లోబల్ ఎకానమీని రెసెషన్లోకి దించేస్తుంది. ఈ దించడం వల్ల ఇండియా విల్ బి అఫెక్టెడ్. డెఫినెట్లీ ఇండియా విల్ ఆల్సో బి అఫెక్టెడ్, దో వీ హ్యావ్ ఫేస్డ్ ఇట్, దో వీ ఆర్ రిసీవింగ్ గుడ్ ఆయిల్ ఫ్రమ్ ది రష్యా ఎక్సెట్రా, దో వీ రిసీవ్డ్ ది గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ అదర్ అక్రాస్ ది గ్లోబ్. So we have to face, it is inevitably we have to face this recessionary tendency, because our exports will be affected, our imports will be affected. So India is also one of the major exporting country. So aa vidhanga affect avutundi. We will receive less remittances, that will be very effective, that is playing great role in the reducing the current account deficit. So ee vidhanga India has to face it. These are skip cheyalevu. అందువల్ల ఇది తప్పించుకుంటుందా? అవెవర్ దో వీ హ్యావ్ ఫేస్ సర్టెన్ కైండ్ ఆఫ్ రెసెషన్, ఇండియా అనేది అవాయిడ్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఇండియా హ్యాస్ ది ఇన్హెరెంట్లీ ఇండియా హ్యాస్ ది గ్రేట్ స్ట్రెంగ్త్. ఇండియా యొక్క సామర్థ్యం అనమాట, అంతర్గత సామర్థ్యం. అవేంటి? డెమోగ్రఫిక్ డివిడెండ్. ఓకే, జనాభా లాభం ఒకటి. నెక్స్ట్ 2 ఇండియాస్ స్ట్రాంగ్ డొమెస్టిక్ మార్కెట్. వీ హ్యావ్ ది సెకండ్ లార్జెస్ట్ మిడిల్ క్లాస్ మార్కెట్. మనకి ఎక్స్పోర్ట్ ఎఫెక్టివ్ అయినా మన అంతర్గతంగా ఉన్న డిమాండే ఎక్కువ, అదే మనల్ని రక్షించేస్తుంది. సో 5% గ్రోత్ రేట్ వరకు అంతర్గత డిమాండ్ నుంచే మెయింటైన్ చేసేయచ్చు కంపేర్ టు చైనా. సో ఇది ఒకటి ఇన్హెరెంట్ స్ట్రెంగ్త్. రెండోది అక్రాస్ ది గ్లోబ్ రెసిషనరీ టెండెన్సీ ఉండడం వల్ల ఇండియా అనేది పెట్టుబడులు ఎక్కువ వస్తుంది. ఈవెన్ ఫ్రమ్ ది రష్యా కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంది. ఈరోజు మీరు పేపర్లు చూస్తే ఈ విధంగా యుఎస్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఓకే, సప్లై చైన్ మెకానిజం యుఎస్ నుంచి చైనా నుంచి రిప్లేస్ చేయడం వల్ల ఇండియా వస్తున్నాయి ఎన్నో టెక్ కంపెనీస్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇండియా ఈజ్ ఇంక్రీజింగ్ ఇట్స్ క్యాపెక్స్ బడ్జెట్లో కూడా ఆల్రెడీ ఇట్ హ్యాస్ టేకెన్ సర్టెన్ మెజర్స్ ఇన్ ద లాంగ్ వే, అమృత్ కాల్, జస్ట్ లైక్ అమృత్ కాల్ విషయంలో. సో ఈ విధంగా ఇండియా హ్యాస్ ఎనఫ్ పాలసీ మెజర్స్ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యూచర్ రెసిషనరీ టెండెన్సీస్. ఈ విధంగా ఇండియా స్కిప్ చేసేస్తుంది, కొంచెం ప్రభావితం అవుతుంది. ఇన్వైటబుల్లీ ఇట్ విల్ ఫేస్ సర్టెన్ కైండ్ ఆఫ్ రెసిషనరీ టెండెన్సీస్, ఓకే, విచ్ హ్యాస్ బీన్ అండ్ విచ్ ఈస్ లూమింగ్ లార్జ్ ఓవర్ ది గ్లోబ్, అక్రాస్ ది గ్లోబ్. కానీ ఇట్ విల్ బి అఫెక్టెడ్. ఓకే, ఇండియాస్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ విల్ బి స్టంటెడ్. అదేంటంటే కొంచెం మనం ఎఫెక్ట్ అవుతాం. అయినప్పటికీ ఇండియా హ్యాస్ ది ఎనఫ్ స్ట్రెంగ్స్ టు ఫేస్ రెసిషనరీ టెండెన్సీ. ఈ విధంగా మీరు విశ్లేషించాలండి ఇది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. It is also from the Inadu, this editorial. It comes under the geography and environment. Discuss the threat to Indian forest, which is essential
for ecological balance, thereby sustainable development of our nation in view of the recent contradictory national and internationally survey report, forest survey reports. భారతదేశ ప్రతికూల సమతుల్యత, భారతదేశ ప్రకృతి సమతుల్యత తద్వారా సుస్థిరాభివృద్ధికి అత్యవసరమైన అడవులకు పొంచి ఉన్న ప్రమాదాన్ని గత కొంతకాలంగా వస్తున్న పరస్పర విరుద్ధ జాతీయ అంతర్జాతీయ నివేదికల ఆధారంగా చర్చించండి. డిస్కస్ ఈజ్ నథింగ్ బట్ ఐ టోల్డ్ యూ 360 degrees యాంగిల్. ఓకే, నిన్న ఇది ఒక ఎడిటోరియల్ వచ్చింది మీకు ఈనాడులో. అదేంటి, కారడోలుపై గొడ్డలి వేటు అని ఈనాడులో వచ్చిందనమాట. ఈ ఎడిటోరియల్ ఏం చేసిందంటే కాంట్రడిక్టరీ రిపోర్ట్స్ని ఇండికేట్ చేసింది. ఇండియాస్ 2019-21 స్టేట్ ఆఫ్ ది ఫారెస్ట్ సర్వే, ఫారెస్ట్ రిపోర్ట్ అని ఒకటి వచ్చిందనమాట. భారతదేశం అడవుల స్థితిగతులపై ఒక రిపోర్ట్ వచ్చింది 2019-21లో. దాని ప్రకారం ఏంటంటే ఇండియాలో 1,01,540 చదరపు కిలోమీటర్లు అడవులు పెరిగినాయి వచ్చినాయి. అంటే ఏంటి, 1.54 lakh హెక్టార్స్లో అడవులు పెరిగినాయి అని వచ్చింది. కానీ ఒక బ్రిటన్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఏంటంటే యూటిలిటీ బిడ్డర్ అనే ఒక ఆర్గనైజేషన్, ఇట్ హ్యాస్ ఆల్సో రిలీజ్డ్ వన్ రిపోర్ట్. అకార్డింగ్ టు దిస్ వన్, 2000 in between 2015 and 2000, so in 2015 to 2020, in between 5 years period, okay, India lost around 6.68 lakh hectares of the forests. It is contradicted to India's state of the forest report. వరల్డ్ రిపోర్ట్ ఏమో తగ్గుతాయి అని చాలా తగ్గినాయి అని చెప్తే, అది కూడా ప్రపంచంలో రెండో అతిపెద్ద తగ్గింపు ఇది బ్రెజిల్ తర్వాత. కానీ ఇండియాలో స్టేట్ ఆఫ్ ది ఫారెస్ట్ రిపోర్ట్ ఏంటంటే 1,540 చదరపు కిలోమీటర్లు అడవులు పెరిగినాయి అని వచ్చింది. ఎందుకు ఈ కాంట్రడిక్టరీ అంటే, ఇట్ డిడెంట్ టేక్ ఇన్ టు అకౌంట్, ది ఇండియా స్టేట్ ఆఫ్ ది ఫారెస్ట్ రిపోర్ట్ డిడెంట్ టేక్ ఇన్ టు అకౌంట్ ది డిక్రీజింగ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది ఫారెస్ట్, థిక్నెస్ ఆఫ్ ది ఫారెస్ట్. అదేంటంటే ఈ థిక్నెస్ ఆఫ్ ది ఫారెస్ట్ తగ్గడాన్ని కూడా టుక్ ఇన్ టు అకౌంట్, అది అమల్లోకి తీసుకుంది. అందువల్ల బోత్ రిపోర్ట్స్ ఆర్ కరెక్ట్. బట్ ద థింగ్ ఈజ్, ఇండియన్ రిపోర్ట్ కొంచెం ఫాల్టీ. ఏదంటే థిక్నెస్ తగ్గడం తీసుకోలేదు, దాన్ని సాంద్రత, కానీ ఇది సాంద్రత తగ్గడం తీసుకుంది. సో యాక్చువల్లీ ఇండియాస్ పాపులేషన్ ఈజ్ గ్రోయింగ్, స్టిల్ ఇట్ ఈస్ గ్రోయింగ్. ఇండియాస్ ఎకానమీ ఈజ్ గ్రోయింగ్, ఇట్ ఈస్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎస్పెషల్లీ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది ఫారెస్ట్. సో ఈ టైంలో అడవులు పెరిగినాయి అనడం తప్పే. సో మీడియన్ ఫారెస్ట్ అని ఒకటి ఉంటుంది, రోడ్ల మధ్యలో వేసే ఫారెస్ట్, సోషల్ ఫారెస్ట్, వీటిలో చెట్లు పెరగడం నిజమే, కానీ ఫారెస్ట్ అనేది తగ్గినాయి. సో వాట్ ఎవర్ దట్ రీజన్, బట్ ఫారెస్ట్స్ ఆర్ ఫేసింగ్ ది థ్రెట్ అనేది మాత్రం నిజం ఉంది. సో ఫారెస్ట్, అడవులు అనేది తీవ్రమైన ముప్పుని ఎదుర్కొంటున్నాయి భారతదేశంలో అనే దాన్ని మాత్రం 2 రిపోర్ట్లు చెప్పినాయి. కాబట్టి ఏంటంటే ఇండియా షుడ్ టేక్ ది మెజర్స్. సో మనం ఇక్కడ ఏం చెప్పాం, ఇలా విశ్లేషించుకోవాలన్నమాట. ఈ ఆర్టికల్ ఇదేంటి, చర్చించండి. 2 రిపోర్ట్లు కాంట్రాక్ట్, పరస్పర వైరుధ్యంగా కనిపిస్తున్నాయి, కానీ 2 రిపోర్ట్లు కూడా ఫారెస్ట్ అనేది ముప్పుని ఎదుర్కొంటుందని చెప్పింది. కాబట్టి మనం ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి, ఇదేంటంటే ఇక్కడ మీకు వివరణ ఇచ్చాం. ఈ సుస్థిర అభివృద్ధికి అవసరం ప్రకృతి సమతుల్యత, తద్వారా సుస్థిర అభివృద్ధికి. ఓకే, ఎకలాజికల్ బ్యాలెన్స్, దేర్ బై సస్టైనబుల్ డెవలప్మెంట్, ఫర్ విచ్ ద ఫారెస్ట్ ఆర్ ఎసెన్షియల్, ద గ్రోయింగ్ ఫారెస్ట్ ఆర్ ఎస్పెషల్లీ. భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుతం 24% ఫారెస్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇది 33 ఉండాలి టు మెయింటైన్ ఎకలాజికల్ బ్యాలెన్స్. ప్రకృతి సమతుల్యత 33% ఫారెస్ట్లు ఉండాలి, కానీ 24% ఉన్నాయి మన భూభాగంలో. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం అమలు పరుస్తున్న పథకాలు అనేవి ఫారెస్ట్లు పెంచడానికి సరిపోదు, ఇంకా తీవ్రతరం చేయాలి. ఎస్పెషల్లీ సోషల్ ఫారెస్ట్రీ అనేది లోకల్ గవర్నెన్స్ ఇన్వాల్వ్మెంట్, పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవసరం. తర్వాత మైనింగ్, ఇదిలోనే చెప్పారు, మైనింగ్, జల విద్యుత్ శక్తి ప్రాజెక్టుల వల్ల ఎక్కువ ఫారెస్ట్ లాస్ అవుతుంది. ఈ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ప్రీ, the present infrastructure schemes in India is the world's second largest అనమాట, నెక్స్ట్ టు చైనా. అంత తీవ్రమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవస్థాపన సౌకర్యాలు అభివృద్ధి జరుగుతుంది ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఫారెస్ట్, ఎట్ ది కాస్ట్ ఆఫ్ ట్రీస్. అందువల్ల ఏంటంటే ఈ కంపెన్సేటరీ ఫారెస్ట్ స్కీమ్ అనే దాన్ని ఎక్కువగా అమలుపరచాలి. అంటే ఒక చోట ఫారెస్ట్ నాశనం అవుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ నికోబార్, గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ కడుతున్నాం, 1 million ట్రీస్ని కొట్టేస్తాం. ఇప్పుడు వాటిని వేరే చోట పెంచాలి. అర్థమైందండి? ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ దట్ ప్రాజెక్ట్. హౌవెవర్ ఇట్ హ్యాస్ టు ఫాలో ది కంపెన్సేటరీ ఫారెస్ట్. ఇదేంటంటే మిడిల్ ఇండియాలో మేము పెంచుతామని చెప్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దాన్ని ఏంటంటే చెక్స్ అండ్ బ్యాలెన్స్, దీని అమలు జరుగుతుందా లేదో చూడాలి. కంపెన్సేటరీ ఫారెస్ట్ స్కీమ్
ఏది వచ్చినా. అభివృద్ధి అనేది పణంగా పెట్టలేము. ఎందుకంటే గ్రోత్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది ఎవ్రీథింగ్ ఇన్ ఇండియా. కానీ ఈ గ్రోత్ కోసం ఫారెస్ట్‌ని, ప్రకృతిని నాశనం చేసుకోకుండా వీ హావ్ టు టేక్ ది మెజర్స్. ఈ విధంగా మనం మెజర్స్ తీసుకుంటూ, ట్రీస్‌ని పెంచుకుంటూ సోషల్ ఫారెస్ట్రీ, ఆగ్రో ఫారెస్ట్రీ తీసుకురావాలి. తర్వాత ఆగ్రో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ వల్ల ట్రీస్ పెరిగిపోతాయి. ఎన్నో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ వస్తున్నాయి. ప్రతి రోడ్డు మీద చెట్లు నాటడం వల్ల ఎన్నో మిలియన్స్ ఆఫ్ ది ట్రీస్ ఇంక్రీజ్ చేస్తాం. ఆల్రెడీ ఫారెస్ట్‌లో దళసరితనం తగ్గిపోతుంది సాంద్రత. అక్కడ ఆల్రెడీ రీఫారెస్టేషన్ ప్రోగ్రామ్‌ని ఇంప్లిమెంట్ చేయాలి. డిఫారెస్టేషన్ అయిన చోట రీఫారెస్టేషన్ ఆల్రెడీ ల్యాండ్స్ ఉంటాయి. ఈ రీఫారెస్టేషన్ ప్రోగ్రామ్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ ఇండియా. ఈ విధంగా మనం పెంచుకోవాలి ఫారెస్ట్‌లని చెప్పాలన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ క్వెషన్ ఏంటంటే జస్ట్ అటెంప్ట్ ఇట్. ఇట్ విల్ నాట్ టేక్ ఏ లాంగ్ టైం. ఏంటంటే క్వెషన్ అటెంప్ట్ చేయండి. టైం పెట్టుకోవడానికి ట్రై చేయండి. ప్రతిరోజు క్వెషన్స్ ప్రాక్టీస్ చేయకుండా ఈ ప్రాక్టీస్ ఎక్స్‌పర్టైజ్ రాకుండా మన ఫిలిమ్స్ అయినా వ్యర్థమైపోతుంది. సో అదే విధంగా ఫిలిమ్స్ మీద కాస్త కాన్సంట్రేషన్ చేయండి. యాస్ ఫార్ యాస్ ఫిలిమ్స్ ఈజ్ కన్సర్న్ ఐ విల్ టేక్ వన్ వీడియో, ఐ విల్ టేక్ వన్ స్పెషల్ క్లాస్ యాస్ వెల్. ఫిలిమ్స్ కోసం ఏంటంటే ఎక్కువ టెస్టుల సిరీస్ దగ్గర వెంట పడకండి. దట్ ఈస్ నాట్ ఏ హేతుబద్ధత కాదు, అది రేషనాలిటీ కాదు. ఎందుకంటే 10,000 బిట్లు మీరు చేసిన అందులో 2 బిట్లైనా వస్తాయని ఎవరు చెప్పలేదు. సో ఇట్ ఈస్ బెటర్ టు కాన్సంట్రేట్. మీకు ఎలాగో టెక్నిక్స్ తెలుసు, మోస్ట్లీ సీనియర్ పీపుల్. మీరేం చేయాలి, టెక్నిక్స్ కొంచెం తెలియడానికి ప్రాక్టీస్ చేస్తారు సబ్జెక్టు. అదే విధంగా మీరు మంచిగా ప్రిపరేషన్ చేయండి. నేను కూడా ప్రిపరేషన్ ఎలా చేయాలో నేను చెప్తాను. ఒక వీడియో చేసో లేకపోతే స్పెషల్ క్లాస్ తీసుకున్నో మీరు ఈ స్పెషల్ ప్రిపరేషన్ ఫిలిమ్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను చెప్తాను. దాని మీద కాన్సంట్రేషన్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.